చెన్నైలో రిలీజ్ అయిన ప్రతి సినిమా తెలుగులో డబ్ చేసి కూడా రిలీజ్ చేస్తారు. కానీ ఆయన చేసిన సినిమాల స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన సినిమాలకు ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటారు. అండ్ హీ ఈస్ కార్తీ. మరి కార్తీతో స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. లైఫ్లోనే ఫస్ట్ టైం అడుగుతున్నాను. రొమాన్స్ మాత్రమే లేదు, మిగతా అన్ని విషయాలు ఉన్నాయి. కాలేజ్ చదివేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మన స్టాండర్డ్ పైకి ఇచ్చారు రాజమౌళి గారు. ఇప్పుడు ఆ స్టాండర్డ్ని మనందరూ మీట్ అవ్వాలి. నాకు ఏమంటే చాలా భయం, నమ్మకం కూడా ఉంది. ఏ విషయాలు చేస్తే కూడా నేను రెడీ, బికాస్ ఇలాంటి అవకాశం దొరకటం అంత ఈజీ కాదు. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, హ్యాపీ టాకింగ్ టు యూ అబౌట్ కాశ్మీరా హియర్. కాశ్మీరా సినిమా దీవాళి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, October 28th. మనందరికి ఒక పెద్ద సినిమా అండి. ఒక 2 సంవత్సరాలు ఒక పెద్ద టీం పనిచేసి ఒక ఇంట్రెస్టింగ్ సినిమా, ఒక గ్రాండియర్ ఉన్న సినిమా. మగధీరలాగా ఒక 30 minutes గ్రాండియర్ హిస్టారికల్ పోర్షన్, మ్యాజిక్ విషయాలు, హారర్ ఇవన్నీ కలిసి ఒక ఎంటర్టైనర్గా, చాలా కామెడీతో, గ్రాండ్ విజువల్స్తో మీ ముందు రాబోతున్న సినిమా కాశ్మీరా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఊపిరి తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్ సినిమాతో మీ ముందు రాబోతున్నాను. సో వెరీ వెరీ హ్యాపీ రైట్ నౌ. హాయ్ కార్తీ. కాశ్మీరా టైటిల్ వెరైటీగా ఉంది, ట్రైలర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ కు మించి ఉంది. అసలు కాశ్మీరాలో ఏం చూపించబోతున్నారు? అదే నేను ఒక ఫ్యాంటసీ, హారర్, థ్రిల్లర్, హిస్టారికల్ సినిమా అని చెప్పవచ్చు. బికాస్ ఈ అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మీరు ట్రైలర్లో చూస్తున్నట్టు అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. మోస్ట్లీ ఇలాంటి ఒక సినిమా అంటే సీరియస్గానే ఉంటుంది, మెయిన్ క్యారెక్టర్ సీరియస్గా ఉంటున్నారు. కానీ ఈ సినిమాలో హ్యూమర్ కోషెంట్ ఎక్కువ. డైరెక్టర్ గోకుల్ పెద్ద హైలైట్ ఏంటంటే హ్యూమర్ సెన్స్. బట్ ఈ హ్యూమర్ సెన్స్లో అంత హార్డ్ వర్క్ చేసి అన్ని విషయాలు గ్రాండ్నెస్ కానీ, ఒక సీరియస్నెస్ కానీ, ఒక పీరియడ్ విషయాలు కళ్ళకు ముందు తీసుకురావడం కానీ అంత హార్డ్ వర్క్ చేసి ఈ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్తో ఒక కొత్తగా నా క్యారెక్టరైజేషన్ కానీ, సినిమాలో మీరు చూడపోతున్న స్టోరీ కానీ, అన్నిటి క్యారెక్టర్స్, నయనతార కానీ అందరూ ఇప్పటి వరకు చేయాల్సిన ఒక క్యారెక్టర్స్లో ఒక స్టైల్లో మీరు చూడబోతున్నారు. సో దట్ విల్ బీ ద హైలైట్ ఈ సినిమాలో. ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ చేశారు కదా, ఈ 3 క్యారెక్టర్స్లో ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ కాశ్మీరా అని ఒక క్యారెక్టర్, అది మెయిన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో ఆ క్యారెక్టర్ ఒక బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న ఒక వ్యక్తి. సో అలాంటి ఒక క్యారెక్టర్. ఆ తర్వాత రాజ్ నాయక్ అనేది ఒక వార్ లార్డ్, ఒక 500 years ముందు బతికే ఒక వార్ లార్డ్ క్యారెక్టర్. అది మీరు ఈ పోస్ట్లో చూస్తున్నారు. అండ్ ఇంకొక క్యారెక్టర్ సస్పెన్స్ అండి, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఆ క్యారెక్టర్. బట్ నయనతార ఒక వెరీ ఇంపార్టెంట్, ఈ సినిమాకి పివోటల్ క్యారెక్టర్ అంటే నయనతార, రత్నమహాదేవి అని ఒక క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ నయనతార చేసింది. ఒక 30 minutes మాత్రమే సినిమాలో వస్తుంది, బట్ ఇట్ విల్ బీ హైలైట్. సినిమాలో హైలైట్గా వస్తుంది ఆ సినిమా. అండ్ దెన్ శ్రీదివ్య ఈ సినిమాలో ఒక దయ్యాల గురించి రీసెర్చ్ చేస్తున్న ఒక స్టూడెంట్, ఒక పార్ట్ టైంలో వర్క్ చేస్తున్న ఒక గర్ల్ లాగా వస్తుంది. ఒక స్టైలిష్ ట్రాన్స్ఫర్మేషన్ శ్రీదేవికి. ఎలా నయనతార ఇప్పటి వరకు ఒక క్వీన్గా, ఒక ప్రిన్సెస్గా నటించలేదు, అలాగే శ్రీదేవికి ఇది ఒక మోడర్న్ క్యారెక్టర్, స్టైలిష్ క్యారెక్టర్. బట్ ఈ సినిమాలో హ్యూమర్ చేసింది నయనతార. సో దట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు సీ. అండ్ ఈ సినిమాలో నేను చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ. లైక్ హారర్ కామెడీ కానీ, మ్యాజిక్ కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ విత్ దట్ వన్ స్ట్రాంగ్ హీరోయిజం లైక్ రాజ్ నాయక్ క్యారెక్టర్తో ఒక యాక్షన్ ఈ సినిమాలో ఉంది. ఈ మూవీలో అందమైన 2 హీరోయిన్స్ ఉన్నారు, కానీ రొమాన్స్ లేదంటున్నారు. దీనికి రీజన్ ఏంటి? అదే ఇప్పుడు యుగానికి కూడా సినిమా మీరు చూస్తారు, దానిలో కూడా 2 హీరోయిన్స్ ఉన్నారు, బట్ రొమాన్స్ లేదు ఆ సినిమాలో. అలాగే ఈ సినిమాలో రొమాన్స్ లేదు. రొమాన్స్ మాత్రమే లేదు, మిగతా అన్ని విషయాలు ఉన్నాయి. యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ, 2 హీరోయిన్స్, అందమైన 2 హీరోయిన్స్ ఉన్నారు. వివేక్ గారు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నాతో పనిచేస్తున్నారు. బట్ ఫస్ట్ టైం కూడా ఒక హీరోకి నాన్నగా పనిచేస్తున్నారు. కామెడియన్ హీరో నాన్నగా పెట్టడం అంటే అది వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సో ఇలాంటి చాలా కొత్త విషయాలు మామూలుగా మనం చూసి ఎంజాయ్ చేస్తున్న ఒక కమర్షియల్ సినిమాకైనా ఫ్రెష్ ఎలిమెంట్స్ ఈ సినిమాలు చాలా ఎక్కువ. దట్స్ వై మన ప్రొడ్యూసర్ కూడా ఇంత ఎక్స్పెండిచర్, ఇంత పెద్ద బడ్జెట్లో చేయడం అంటే తన కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ విషయాలు. సో ఏ ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు ఈ సినిమాలో, అన్ని ఎంటర్టైన్మెంటే. కాశ్మీరా షూటింగ్లో ఉండగా బాహుబలి రిలీజ్ అయింది. బాహుబలిని చూస్తే డైనోసార్లా అనిపించింది అన్నారు కదా, ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండేది?
లేదంటే అది నేను పాజిటివ్గా తీసుకున్నాను. ఇప్పుడు మనం షూటింగ్ ఫస్ట్ 2 days జరిగేటప్పుడు బాహుబలి రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత మనకు ఏంటంటే ఇప్పుడు మన స్టాండర్డ్ పైకెచ్చారు రాజమౌళి గారు. ఇప్పుడు ఆ స్టాండర్డ్ని మనందరూ మీట్ అవ్వాలి. ఎవరు ఇప్పుడు పీరియడ్ సినిమా చేస్తున్నారంటే ఆ స్టాండర్డ్ ఇప్పుడు మినిమం అయిపోయింది. అది ఖచ్చితంగా ఇవ్వాలి. సో అది మన టీం అందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అయిపోయింది. సో అది నెగటివ్ కాదు, అది పాజిటివే. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తే దానివల్లనే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అంత గ్రాండ్గా వచ్చింది. సో దట్స్ వన్ మోర్ రీజన్ ఇస్ బాహుబలి అని చెప్పొచ్చు. అంత గ్రాండ్గా చేసే కాబట్టి. సో దిస్ ఇస్ 30 minutes మాత్రమే. మగధీరలాగా దీనిలో 30 minutes మాత్రమే పీరియాడిక్ పోర్షన్. బట్ స్టిల్ ఆయన చూపించిన గ్రాండ్నెస్, ఆ డీటెయిలింగ్, అది మనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇంకో ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడానికి. బట్ మనకు ఉన్న డిసడ్వాంటేజ్ అంటే మనకు అంత బడ్జెట్స్ లేదు. బాహుబలి లాంటి ఒక 2 crores బడ్జెట్స్ మనకు లేదు. 50 to 60 crores అదే పెద్ద బడ్జెట్. 50 to 60 crores ఇస్ వెరీ హ్యూజ్ బడ్జెట్. సో దానిలో చేయాలి కొత్త డైరెక్టర్. సో కొత్త డైరెక్టర్ మీద నమ్మకంలో అంత రిస్క్ తీసాము. బట్ ఐ థింక్ ఆయన ప్రాణం ఇచ్చారు ఈ సినిమాకి. మా డైరెక్టర్ అంత డీటెయిల్డ్గా అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అదే పెద్ద ప్లస్. కాశ్మోరా అంటే దయ్యం అని అంటారు కదా, మీరు దయ్యాలు ఉన్నాయంటారా? నాకు దయ్యం అంటే చాలా భయం, నమ్మకం కూడా ఉంది. నేను ఒకసారి కూడా చూసాను. సో ఐ నో దట్. దయ్యంతో మీ అనుభవాన్ని ఇందులో చూపిస్తున్నారా? కాలేజ్ చదివేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. దాని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తాను. నేను దాని గురించి డైరెక్టర్తో చెప్పాను. సో ఆ ఎలిమెంట్స్ కొంచెం కొంచెం తీసుకుంటారు స్టోరీకి. మీ మూవీ తెలుగు, తమిళ్ రెండిట్లో ఏ ఆడియన్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది ఫ్యాంటసీ కాబట్టి ఏ లాంగ్వేజ్లో కనెక్ట్ అవుతుందో నాకు నమ్మకం. అది ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా అంటే దానికి లాంగ్వేజ్ ఒక రెస్ట్రిక్షన్ కాదు, ఎక్కడ చూసి ఆ సినిమా ఆడుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ లాంగ్వేజ్ ఒక రెస్ట్రిక్షన్ కాదు. బట్ పివిపి గారు మనకి సినిమాలో ఇప్పుడు మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నారు. పివిపి గారు ఈ కథ ఆన్లైన్ విన్నప్పుడు, స్టోరీ ఆన్లైన్ చెప్పిన తర్వాత టైటిల్ కాశ్మోరా అని చెప్పేటప్పుడు ఫస్ట్ పాజిటివ్ సైన్ ఇచ్చేది పివిపి గారు. సూపర్ టైటిల్ ఇది. ఆల్రెడీ తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయిన ఒక సినిమా అది. అండ్ వెరీ స్ట్రాంగ్ వైబ్రేషన్ ఉన్న ఒక పదం కాశ్మోరా అనేది. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ బిగ్ అని చెప్పాడు. సో ఈ సెట్ ఐ డోంట్ నో అబౌట్ తమిళ్, తెలుగులో డెఫినెట్గా ఈ సినిమాకి బాగా ఆదరిస్తారు అని చెప్పారు. సో ఒక పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంత ఎక్స్పెండిచర్ చేయడానికి, ఇంత రిస్క్ తీయడానికి. ఆయన చెప్పే ఆ 2-3 విషయాలు గేవ్ us a lot of confidence. సో ఐ థింక్ ఎనీవేర్ ఇట్ విల్ బీ ఓకే. మీరు ఇందులో 3 different క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, ఈ 3 characters కున్న రిలేషన్ ఏంటి? రిలేషన్ అంటే అదే కథ. అది మీరు కథ చూడాలి. బట్ ఏ రిలేషన్, బట్ పర్ఫార్మెన్స్లో కానీ విజువల్ అపియరెన్స్లో కానీ ఏ రిసెంబ్లెన్స్ ఉండకూడదు అనేది నేను డైరెక్టర్ డిసైడ్ చేసే ఒక విషయం తీర్మానించాము. దీనిలో కంపారిజన్స్ రాకూడదు, ఏ రిసెంబ్లెన్స్ రాకూడదు. ఒక్కొక్క క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్ రకరకాలుగా ఉండాలని దానికోసమే చాలా హార్డ్ వర్క్ చేసాము. ఆల్మోస్ట్ రీసెర్చ్ 1 year జరిగింది. ఆ తర్వాత ప్రీ విజువల్స్ నుంచి రిహర్సల్స్ చేసి ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క డైలాగ్ ఎలా ఉండాలి ఇది మొత్తం డిసైడ్ చేసి షూట్ చేసాము. సో ప్రాపర్ డిజైన్ ఇంటూ క్యారెక్టరైజేషన్, దాన్ని మాత్రమే అంత శ్రమ తీసుకున్నాము. ఈ సినిమా కోసం గుండు చేయించుకున్నారు కదా, ఒక క్యారెక్టర్ కోసం గుండు చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైమా? లైఫ్లోనే ఫస్ట్ టైం అడుగుతున్నాను. క్యారెక్టర్ కోసం గుండు చేయించుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అదే ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, ఇలాంటి ఒక సూపర్ హ్యూమన్ క్యారెక్టర్ దొరకడం అంటే చాలా కష్టం. ఆ క్యారెక్టర్కి ఏదైనా చేయవచ్చు, ఎంత రిస్క్ తీసుకైనా వచ్చు. లైక్ హార్స్ రైడింగ్ కానీ, చారిట్ రేసింగ్ కానీ, ఏ విషయాలు చేస్తే కూడా నేను రెడీ. బికాస్ ఇలాంటి అవకాశం దొరకడం అంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు బి లక్కీ అని చెప్పొచ్చు. ఈ మూవీ స్టార్ట్ చేసి దాదాపు 3 years అవుతుంది కదా, ఒక సినిమాకి ఇంత టైం తీసుకోవడం అనేది మీకు ఏమనిపించింది? అదే ఊపిరి, ఈ సినిమా 2 సేమ్ టైంలో జరిగింది. సో స్టిల్ ఐఎమ్ హ్యాపీ అండి. ఇలాంటి సినిమా దొరకటం అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ప్రభాస్ చూసి ఆల్మోస్ట్ 4-5 years కూర్చుంటారు బాహుబలి. బట్ బాహుబలి వచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు వరల్డ్ ఓవర్ తెలుస్తుంది కదా. సో వెన్ యూ డూ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆ సినిమా అక్సెప్ట్ చేసేటప్పుడు, ప్రజలు ఆ సినిమా ఆదరిస్తే అప్పుడు ఐ థింక్ దట్ 2 years ఆఫ్ లైఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఇట్. మణిరత్నం సినిమాకి రిహార్సల్స్ చేశారు కదా, ఇలా రిహార్సల్ చేయడం ఫస్ట్ టైమా మీరు? లేదండి, నా పేరు శివ నుంచి నేను రిహార్సల్ స్టార్ట్ మొదలు పెట్టాను. 2-3 days వర్క్షాప్ జరిగింది. ముఖ్యంగా అది ఒక ఫైటర్ పైలట్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ గురించి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. సో నేను వెళ్ళి కలిశాను, ఫైటర్ పైలట్స్ని కలిశాను, బేసిక్ ఫ్లయింగ్ కోర్సెస్ వెళ్ళాను.
అది ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ఈ బేసిక్ ట్రైనింగ్ కావాలి, లేకపోతే అది చేయడం కష్టం. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో హీరోగా యాక్ట్ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డీటెయిల్గా మాట్లాడదాం ఆ విషయం అంత ఫ్యూ మినిట్స్లో చెప్పడం కష్టం. బట్ నా గురుతో ఇప్పుడు పని చేస్తున్నాను, ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నాను, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, కథ గురించి మాట్లాడుతున్నాను, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ ప్లెజర్. ఇలాంటి ఒక అవకాశం దొరకడం ప్లెజర్. అండ్ నా మీద నమ్మకం పెట్టి నన్ను హీరోగా పెట్టారు మణిరత్నం గారు, అది నాకు ఒక భాగ్యం. కాశ్మీర్ హైలైట్స్ ఏంటి? గ్రాండియర్ అండి, గ్రాండియర్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో ఉన్న హ్యూమర్ కానీ, ఈ కథలో ఉన్న ఇంట్రెస్టింగ్ కనెక్షన్స్ కానీ, అండ్ ఇప్పుడు అందమైన హీరోయిన్స్ కానీ, సాంగ్స్ కానీ, అన్ని విషయాలు ఫ్రెష్గా ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ సీ, ఐ థింక్ ఐ కెన్ గ్యారంటీ యూ ఇట్ విల్ బీ ఎంటర్టైనింగ్. అండ్ దీపావళి మీ ముందు రాబోతుంది, December 20th మీ ముందు రాబోతుంది. మళ్ళీ ఊపిరి తర్వాత ఐ స్టిల్ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ సాటిస్ఫై ది ఆడియన్స్ అనేది. తెలుగులో మీరు స్ట్రైట్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు? మళ్ళీ స్క్రిప్ట్ కోసం వెయిటింగ్, త్వరలో. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడు గాలి పీల్చకుండా అయినా బతకగలడు, కానీ పొగ పీల్చకుండా నిమిషం కూడా ఉండలేడు. సైన్స్ చెబుతుంది అంటే ఆ 21 grams బరువు